ప్రభుత్వ శాఖలన్నింటిలో రెవెన్యూ శాఖ తల్లి లాంటిదని భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడం, పేదవానికి వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు పంపిణీ, సామాన్యుడి జననం నుండి మరణం వరకు కావలసిన ధ్రువపత్రాలు మంజూరు చేయడమే కాకుండా ఇతర శాఖల సమన్వయంతో సామాన్యుడి సేవలో నిరంతరం పనిచేసే శాఖ రెవెన్యూ శాఖ అని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు రెవెన్యూ దినోత్సవ వేడుకల్ని రెవెన్యూ సిబ్బంది మరియు రైతులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16వ శతాబ్దం నుండి భూషిస్తున్న సాంప్రదాయ రెవెన్యూ ఉద్యోగులు సేకరించే ప్రక్రియ బ్రిటిష్ కాలంలో సంతరించుకుందన్నారు. ఈ భూశిస్తు జమాబందీ విధానానికి బ్రిటిష్ రూల్ సమయంలోనే శాస్త్రీయ రూపం వచ్చిందన్నారు. రెవెన్యూ శాఖ ముందు వరుసలో ఉండి ఇతర శాఖల సమన్వయంతో ప్రజలను ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడి ప్రాణ ఆస్తి నష్టాలను నివారించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అమలపురం ఆర్డీఓ జి కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి మదన్ మోహన్ రావు, రెవెన్యూ సంఘం అధ్యక్షులు షామిల్ దివాకర్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో సిహెచ్ వీరాంజనేయ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So best in coordination. So daniki mana first one of the best department, రెండోది legacy, మూడోది గ్రామం లెవెల్లో presence, నాలుగోది better coordination abilities. ఈ నాలుగు కారణం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఎక్కువ వర్క్ వస్తుంది. అండ్ ఈ 2 years లో నేను చూసానంటే, నేను ఏ పని చెప్పినా మీరు అందరూ చాలా కష్టపడి పని చేశారు. నేను కొంచెం టాస్క్ మాస్టర్, నేను నా మీద వచ్చిన పని ఖచ్చితంగా చేంజ్ చేస్తాం. సో ఎప్పుడప్పుడు కొంతమందికి నేను తిట్టాను, కొంతమంది గది లోపల తిట్టాను, ఓపెన్గా తిట్టాను. కానీ ఫీల్ అవ్వకండి, పని బాగానే జరగాలి, పబ్లిక్కి మేలు జరగాలి కాబట్టి అలా వివరించేసాము. పర్సనల్ ఏం లేదు. బట్ ఓవరాల్ చెప్తానంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారమే పని చేశారు. ఫస్ట్ శ్రీనివాస్ రిఫరెన్స్ చేశారు 2022 90 తర్వాత నెక్స్ట్ లాస్ట్ 3-4 years నుంచి ఏమి బండ్ కానీ ఏం మరమ్మతు అవ్వలేదు. ఆ టైంలో అట్లాంటి వరద రావడం అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఈ చాలా కష్టపడి పని చేశారు. ఇంకొక ప్రాబ్లం అంటే జిల్లా ఫామ్ అయిన తర్వాత మనం ఇక్కడే వచ్చాం. ఈ రోజు ఈ హాల్ ఉంది, కానీ ఆ రోజు ఓన్లీ నా చేంబర్, నాకు ఈ కలెక్టరేట్ లో ఓన్లీ ఒక రూమ్ ఉండేది, నా రూమ్, మిగతా ఏమీ లేదు. డిఆర్ఓ కూడా అప్పుడు రూమ్ లేదు, జేసీ మేడం కూడా రూమ్ లేదు. వాళ్ళు కూడా చిన్న ఏదో ఓన్లీ ఖజానాలు. మామూలుగా కలెక్టర్ అంటే